శ్రీకృష్ణ పరబ్రహ్మణే నమః. శ్రీ గురుభ్యో నమః. శ్రీమాత్రే నమః. శ్రీ గణేశాయ నమః. ప్రియాత్మ బంధువులారా, నిత్య జీవితంలో భగవద్గీత 425వ భాగము 16వ అధ్యాయం దైవాసుర సంపత్ విభాగ యోగం. అసురీ గుణాలు కలిగినటువంటి వ్యక్తి ఎలా ఉంటాడో ఇంకా వివరిస్తున్నారు 14వ శ్లోకంలో స్వామి. ఏమంటున్నారు? అసౌ మయా హతః శత్రుః హనిష్యే చాపరానపి ఈశ్వరోహమహం భోగి సిద్ధోహం ఫలవాన్ సుఖీ అంటున్నాడు. అసౌ మయా హతః శత్రుః, ఇప్పుడు ఈ శత్రువును చంపాను. చూడండి, వీడి కథ అయిపోయింది, వీడిని ఫినిష్ చేశాను ఇప్పుడు. అదే హవిష్యేచ అపరానపి, ఇంకున్నాడు చూడు, వాడున్నాడు చూడు, వాడికి బాగా ఈ మధ్య బాగా పెరిగింది, వాడి సంగనంతు చూస్తాను, వాడిని చంపాలి. ఇంకా ఈశ్వర అహం, నేనే ప్రభువుని, అహం భోగి, నేనే భోగిని, సిద్ధ అహం, నేను సిద్ధుణ్ణి, బలవాన్, బలవంతుణ్ణి, సుఖీ, సుఖంగా ఉన్నవాణ్ణి. ఎవరైనా నీవెవరు అనేటువంటి ప్రశ్నించేటందుకు నన్ను ప్రశ్నించేటువంటి మొనగాడే లేడు. ఎందుకంటే నేనంటే నేనే, నాకెవ్వరు ధీటే లేరు. పలానా వాణ్ణి ఆ సమయాన్ని బాగా అయిపోయిందిలే, చిత్తుగా వాడిని సంహరించా, ఇంకా పక్కన ఉన్నాడే వాడి పక్కన వాడంతు కూడా తొందరలోనే చూస్తా. శని పడితే 7 ఏళ్ళు, నేను గనక పట్టానంటే 14 ఏళ్ళు అంటాడు వీడు. వాడంతు చూడందే వదలను అంటాడు. జగన్నాథుడ నేను అహం ఈశ్వర, నేను జగన్నాథుడును. నాకంటే అసలు ఈ బోధ, అసలు రాజు ఎవరయ్యా, నాయకుడు నాకు నేనే రాజు నేనే మంత్రి అన్నటువంటి స్లోగన్స్ ఉంటాయి కదా, అలాగనమాట. అన్నింటా ఫస్ట్ నేను, అందరిలో గొప్ప నేనే, నా కత్తికి ఎదురే లేదు, నా మాటకు తిరిగే లేదు, నాది సిద్ధహస్తం. ఈ శత్రువుని ఇప్పుడు వేసేసా, ఇంకా మిగిలిన శత్రువుల్ని తొందరలో వాళ్ళ పని పడతా. నేనే ప్రభువును, సమస్త భోగాలను అనుభవించేవాడిని నేనే, తలచినటువంటి కార్యాలను నెరవేర్చగలిగినటువంటి శాశ్వతమైనటువంటి బలమైన శక్తి కలవాడిని నేను బలవంతుణ్ణి, తెలుసా, బలవంతుల్లోకెల్లా బలవంతుణ్ణి, నేను సుఖవంతుణ్ణి, నేను ధనవంతుణ్ణి. ఇలా వాడి యొక్క అహం సాగుతుంది. నేను చాలా గొప్పవాడిని, నాతో సమాన వారు లేనే లేరు అని విర్రవీగుతో గర్వ అహంకారాలకు లోనై, పెక్కు చిత్త వికారాలకు లోనవుతూ అశాంతికి లోనై తుదకు వాడు ఏంటంటే ఘోరమైనటువంటి నరకాన్ని చేరగలడు అని ఇక్కడ స్వామి మనకి చెప్తున్నాడు అన్నమాట. ఎందుకు ఇవన్నీ చెప్తున్నాడంటే, దరిద్రం అంతా, అయ్యా ఈ దుర్గుణాలన్నీ నీలో ఉన్నట్లయితే ఆ దుర్గుణాలను ముందు గమనించిన తర్వాత వాటిని వివేకంతో, ఇవి ఉండవలసినవి కావు అన్నటువంటి వివేకంతో, నిత్యానిత్య వివేకంతో వాటిని త్యజించవయ్యా అని దానికి చెప్తున్నాడు. అంతేగాని ఆయన యొక్క హీరో వర్షిప్ లాగా ఆయన హీరోయిక్ క్యారెక్టర్స్ అన్నీ ఇక్కడ వర్ణించడం లేదు స్వామి మనకి. వీటిని ఉన్నాయేమో ఒకసారి చూసుకోండి, మీలో ఇటువంటి భావనలు కనుక మీలో ఉంటే ఆసురీ సంపద ఉన్నట్టే లెక్క. వాటిని వెంటనే తొలగించుకోవడానికి ప్రయత్నం చేయండి, ఇప్పుడే తస్మాత్ జాగ్రత్త అని చెప్పడానికి స్వామి మనకి ఇక్కడ చెప్తున్నాడు. వాడు అది మనం ఇక్కడ అర్థం చేసుకోవాలి. ఒకానొక సమయంలో దేవతలు, దానవులు, మానవులు ముగ్గురు కలిసి మోక్షం కావాలని బ్రహ్మదేవుడిని ఆశ్రయించారట. ఆస్తే బ్రహ్మదేవుడట ముగ్గురికి ఒక మంత్రం చెప్పాట. ముగ్గురికి చెప్పింది దకారం, మానవులకి దా, దేవతలకి దా, రాక్షసులకి దా అనేటువంటి మంత్రం చెప్పి జపించిపోండి అన్నారు. వీళ్ళకి పాపము ఈ దేవతలకి దా అనేటువంటి అర్థానికి దమము అని తోచిందట. వాళ్ళు దమాన్ని తీసుకుని అదే తపస్సు చేయడం. దమం అంటే ఏంది? అంతరేంద్రియ నిగ్రహం. అంతరేంద్రియ నిగ్రహం అంటే ఏంది? మనస్సును నిగ్రహించుకోవడం. ఆ మనస్సును నిగ్రహించుకునేటువంటి దాన్ని దమము అంటారు మేడం. వాళ్ళకి దాక్షణం దమముగా తోచింది. అంతరేంద్రియ నిగ్రహాన్ని వాళ్ళు శీలించారు బాగా, వాళ్ళు దేవతలు అయ్యారు. ఇకపోతే మానవులకు కూడా పాపం దామంత్రమే కదా, వీళ్ళు ఈ మానవుడు ఈ దామంత్రాన్ని దానం అనేటువంటి వర్డ్గా తీసుకున్నారనమాట.
వాడు ఎంత ఉన్నా సరే మానవుడికి ఆశ ఏమి తగ్గదు, ఎంత ఉన్నా ఇంకా ఇంకా కావాలనుకుంటే చింతలో ఉంచుకోవడము, దాచుకోవడము ఇవన్నీ కూడాను అధికంగా ఉంటాయి మానవ జీవితంలో. కాబట్టి దీన్ని దాచుకోవడం, తొలగించుకోవడం అంటే ఇదంతా ఎందుకు వస్తుందంటే కథ ముందు వాడు ఏం చేస్తాడు, నేను ఇంత సంపాదించాను ఇంకా సంపాదిస్తాను అని వాడు విర్రవీగుతున్నాడు కదా, దానికోసం ఆన్సర్ అనమాట ఇది. కాబట్టి ఎంత ఎంత కావాలో అంత ఉంచుకుని మిగిలింది తొలగించుకోవడానికి, మిగిలింది వదిలించుకోవడానికి దానం అనేటువంటి ఆ యొక్క గుణాన్ని అవలంబించుకోవాలి అని మానవుడు దకారాన్ని దానము అనేటువంటి పదంగా తీసుకున్నాడు. ఇకపోతే అసురులు ఉన్నారు కదా, వీళ్ళకి దయ అనేది అర్థమైందట. అయితే ఈ అసురులు ఏంటంటే దయ అనేది అర్థమైనా దయ లేకుండా ఉండడానికి ప్రారంభించారట వీళ్ళు. కాబట్టి దేవతలకేమో దమము, రాక్షసులకేమో అదయ కఠినంగా ఉండడము, మానవులకేమో దానము అనేటువంటి ఆ గుణాన్ని ఈ విధంగా లభించింది అని ఒక పౌరాణికమైనటువంటి కథ చెప్తూ ఉంటారు అన్నమాట. కాబట్టి సమయము కానీ అసలు ఏం చెప్తున్నారు స్వామి ఈ శ్లోకంలో, ఈ యొక్క 14వ శ్లోకంలో అంటే సమయాన్ని కానీ, సంపదని కానీ, శక్తిని కానీ ఇవన్నీ కూడాను ఉంటాయి, భగవంతుని యొక్క ప్రసాదం ఇవన్నీ కూడాను. మరి వాటన్నిటినీ కూడాను శ్రేయోమార్గంలో, ప్రేయస్సు కాకుండా శ్రేయస్సు కంటే మోక్ష మార్గంలో, ఒక సద్మార్గంలో వివేకంతో ఎవరైతే వాటిని సద్వినియోగం చేసుకుంటారో అట్టివాడు మాత్రమే పరమశాంతిగా ఉంటాడు. అలా కాకుండా బలాన్ని, సంపదని, శక్తిని వీటిని ఈ యొక్క అధర్మ కార్యాలలో, ఈ ప్రేయో మార్గంలో అధర్మ కార్యాలలో ఎవరైతే వినియోగిస్తారో వాడికి శాంతి అన్నది ఏనాటికి రాదు అన్నది స్వామి ఇక్కడ చెప్పేటువంటి ఉపదేశం అన్నమాట. రేపటి ఎపిసోడ్లో ఏం చెప్తారో విందాం. అంతవరకు సెలవు. సర్వం శ్రీకృష్ణ చరణారవింద.